ఇది నాకు లైఫ్ ఇచ్చిన బ్యానర్ ఆర్పిఐ క్రియేషన్స్ ప్రేమకథ చిత్రం ద్వారానే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆ బ్యానర్ నుంచి వచ్చిన సెకండ్ మూవీ ఇది. సుదర్శన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి మళ్ళీ నీకు ఒక సపరేట్ క్యారెక్టర్ ఉండాలి అంటే ఫస్ట్ టైం అంటే ఫుల్ గెటప్ వేసి చేసిన క్యారెక్టర్, దానికి ఒక హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది థియేటర్ మొత్తం. అండ్ సునీల్ అన్నకి థ్యాంక్ యూ అన్న, నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. నువ్వు ఒక్కడివి కమెడియన్గా తప్పుకోవడం వల్ల ఇంతమంది కమెడియన్స్ బతికేస్తున్నాం మేము. నువ్వు మళ్ళీ ఇటువైపు రాకు, నీకు హిట్లు వస్తూనే ఉంటాయి ఇక్కడి నుంచి, నో డౌట్. అందులో హీరోగానే నువ్వు కంటిన్యూ అవుతావు, హీరోగానే నీకు మంచి హిట్స్ వస్తాయి. దానికి నాంది ఈ జక్కన్న అయినందుకు మనస్ఫూర్తిగా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను అన్న. నో డౌట్ ఇక్కడ నుంచి ఇంకా సినిమా ఎంత స్పీడ్గా ఉందో అలాగే నీ కెరీర్ కూడా ఉంటుందన్న. థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు మా సుదర్శన్ రెడ్డి గారికి, డైరెక్టర్ వంశీయానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ అన్నకి జన్మలకి రుణపడి ఉంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అంటే పేరు ఆయన పెట్టాడు, అది ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నా కానీ మిగతా విషయాలు మనకు తెలియవు. గెటప్ వేసుకుని డైలాగ్ చెప్పి బయటికి రావడం, ఎందుకు చంపాడు అనేది రాజమౌళి గారికి తెలుసు. ఇంకొక డౌట్ సార్, మీరు ఇంకా 30 years 50 years అర్థం కాదు. అంతేనండి. ఇప్పుడు రేఖా గారు ఏజ్